పవన్ కళ్యాణ్ ఎదుగుదల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన స్పష్టం చేశారు. ఆధారాలు లేని విమర్శలు చేయడం మానుకొని వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. ఇది జనసేన పార్టీ తరపున గట్టి హెచ్చరిక అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రొఫెసర్ అని చెప్పుకుంటూ ఒక మేధావిగా ప్యానెల్లో వచ్చి డిబేట్స్ కి హాజరవుతూ అలాగే అనలిస్ట్ గా కూడా తన భావజాలని వ్యక్తపరుస్తూ మీడియా ముందర మాట్లాడుతుంటారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఆయన గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆయన నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి మీకు వినిపిస్తాను, దాని తర్వాత మనం స్పందిద్దాం. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి, జగన్ ను మా వాళ్ళు గుర్తులు తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయన అంటే చతుర్థులు వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 20 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకెలా తెలిసిందా? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదేళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందో మీరు అడగచ్చు. ఐడి ప్లేస్ సోర్స్ అమిత్ షా చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదేళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పాలి. మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన అన్న నా మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడు చెప్పండి అని చెప్పాడు. అక్కడ నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టలేదు, లడ్డు విషయంలో జగన్. సారాంశం అయితే ఇదే. నాగేశ్వరరావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఒక మేధావిగా ఉన్నారు, ఒక ప్రొఫెసర్ గా ఉన్నారు. మీరు ఇలాంటి మాటలు ఏ సోర్స్ నుంచి చెప్తున్నారో ఆధారాలు లేకుండా ప్రజలకు ఇలా చెప్తే మీ స్థాయి దిగజారిపోతుందా లేదా? అంటే మీరు వైసీపీని కొమ్ము కాయడం కోసం పవన్ కళ్యాణ్ గారిని డీఫేమ్ చేయాలని చూస్తున్నారా? అంటే ఎందుకంటే ఇప్పుడు మాలాంటి చిన్నవాళ్లమైనా కూడా ఒక మాట అంటున్నామంటే పక్కా సోర్స్ తీసుకొని ఒక ఎవిడెన్స్ తో వచ్చి మేము మాట్లాడతాం. అలాంటిది మీరు ఒక ప్రొఫెసర్ గా చెప్పుకుంటూ నేను మేధావిని అనుకుంటూ ప్యానెల్లోకి వచ్చి మిమ్మల్ని కూర్చోబెడుతున్న ఛానల్స్ కూడా ఇలా చెప్తున్నారు. ఆ కోర్ టీం మెంబర్ ఎవరు? ఆ కోర్ టీం నుంచి మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నారు. సో ఎవరు మీకు చెప్పారు? దానికి ఏంటి సోర్స్? ఈరోజు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు క్లియర్ గా అలాంటిది ఎక్కడా జరగలేదు, ముందు ఆయన విత్డ్రా చేసుకోవాలి, ఆయన వర్డ్స్ అంటున్నారు. ఇప్పుడు మీ జవాబు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థము ఆశించకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నారని ఈ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల మీద, ఆయన ఇన్కమ్ సోర్స్, ఎస్పెషల్లీ ఇన్కమ్ సోర్స్ మీద దెబ్బతీసే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఆయన బయట రాకుండా ఉండడానికి చూసుకున్నాడు. బయట వస్తే కూడా ప్రజల్ని కలవనీయకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇలా మీరు ఇన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ గా ఫైట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీరు తీస్తే మా అందరికీ ఈ రాష్ట్ర ప్రజలన్నీ గుర్తుకుంది. అగత్పాతాలని తొక్కుతాను జగన్ నిన్ను, నేను పవన్ కళ్యాణ్ గే కాదు, లేదు జనసేన పార్టీనే కాదు అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అట్టుడికిపోయింది. ఆ రోజు వైసీపీ పార్టీ పూసాలు కదిలిపోయాయి. స్టిల్ నో వైసీపీ పార్టీ తేలుకోలేకపోతుంది పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టిన విధానం చూసి. ఇప్పటికి కూడా 11 సీట్లు వాళ్ళు తెచ్చుకొని కూడా వాళ్ళు ఏపీలో ఉండడానికి భయపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఒక్క స్టేట్మెంట్ మీరు ఇచ్చేటప్పుడు ఒకసారి వెనక ముందు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఒక పార్టీని ఏర్పరిచి సింగిల్ గా ఫైట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్ గా ఫైట్ చేసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ఆధారణ లేని ఆరోపణలు చేస్తూ మీ స్థాయిని మీరు దిగజార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? బేసిక్ గా మీరు ఒకటేమో ఆలోచించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రానికి ఏం చేశారు? ఈ రోజు ఆయన 11 సీట్లకు పరిమితమైనా కూడా తాడేపల్లి ప్యాలెస్ లో ఉండకుండా బెంగళూరు ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అండ్ ఆయన ఈ రాష్ట్రంలో నుంచి ఏ సమస్య మీద స్పందించకుండా కేవలం వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ అలా ఇలా రోడ్ షోలు చేసుకుంటూ వెళ్లడం తప్ప ఎక్కడైనా ఏ సమస్య మీద ఫైట్ చేశారా? లీగల్ గా ఆయన ఫైట్ చేయాల్సింది అసెంబ్లీలో. అక్కడికన్నా ఆయన వస్తున్నాడా? ఇంకా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటూనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం పవన్ కళ్యాణ్ గారు అంత ఖాళీగా ఉండి ఇలా గురించి పోయి అమిత్ షా గారితో మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు? బేసిక్ గా మీరు ఒకటి ఆలోచించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు నగత్పాతం తొక్కడం అయిపోయింది మా పని. మాకు ప్రజలకు చక్కటి పరిపాలన ఇవ్వడం ఒకటే మా టాస్క్. అది మేము ఫుల్ఫిల్ చేస్తున్నాం. మీ అంత ఖాళీగా మేమైతే లేము. పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ పొలిటీషియన్ గా ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలన్న ఆలోచనలో మాత్రమే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పొలిటీషియన్ గా కూడా జనసేన పార్టీ కన్సిడర్ చేయటం లేదు. ఎప్పుడైతే ప్రజా సమస్యల కోసం ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాడో అప్పుడన్నా ఆలోచించవచ్చు ఆయన ఒక పొలిటీషియన్ అని.
దేశం దాటి వెళ్లాలన్నా కూడా కోర్టులో పిటిషన్ వేసుకునే వ్యక్తి గురించి మేము ఆలోచిస్తామా? అలాంటి పార్టీనా జనసేన పార్టీ? మళ్ళీ హెచ్చరిస్తున్నాం, మీరు ఒక మేధావి ముసుగులో, అనలిస్ట్ ముసుగులో వచ్చి కూర్చొని మీకు నచ్చింది మాట్లాడతానంటే ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. దయచేసి మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి పైన కానీ జనసేన పార్టీ పైన కానీ మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టుకొని డైరెక్ట్ గా వచ్చి కూర్చొని మాట్లాడండి. ఏదోటి ఫేక్ ప్రాపగండా చేసేస్తాను, నేను లైమ్ లైట్ లో ఉంటాను ఒక 2-3 డేస్ కోసం అంటే జనసేన పార్టీ గాని జనసేన కార్యవర్గం గాని చూస్తూ ఊరుకోదు. దయచేసి ఇది హెచ్చరికగా భావించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన నిస్వార్థంగా రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. ప్రజల ఆమోదంతో ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చొని ఉన్నారు. స్టిల్ నో ప్రజల కోసమే రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు ముందుంటూ తనకిచ్చిన శాఖల్ని ఈ రోజు అందరూ మెచ్చుకునే స్థాయిలో పెట్టి ఉన్నారు. దాని గురించి మాట్లాడిన వీలైతే కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు ఇండైరెక్ట్ వేలో సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళ పార్టీ గూడిగం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పైన విషం చిమ్మకండి.